శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 87వ శ్లోకాన్ని గురించి చెప్పుకుందాం. హిమాని హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశిచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం త్వత్పాదౌ జనని జయతశ్చిత్రమిహ కిం. ఇందులో శంకరులు అమ్మవారి యొక్క చరణాలను వర్ణించారు. ఓ జగజ్జనని, నీ పాదాలు మంచు కొండపై ఉండటానికి ఎంతో సామర్థ్యం కలవి. రాత్రి యందు చివరి భాగంలో కూడా ఏమాత్రము వికాసాన్ని కోల్పోకుండా స్వచ్ఛంగా ఉంటాయి. అవి సమయాచార పరులకు సంపదని అధికంగా ఇస్తాయి. అవి పద్మాన్ని జయిస్తున్నాయి. అంటే ఆశ్చర్యం ఏముంది తల్లి, పద్మంలో ఈ ధర్మాలు లేవు కదా. ఎలా అంటే అది మంచు తగిలితే చెడిపోతుంది, రాత్రి అయితే ముకుళించుకుపోతుంది. అది లక్ష్మీదేవికి మాత్రమే స్థానమైంది, ఇతరులకు అందరికీ సంపదలిచ్చే సామర్థ్యం లేనిది. అంటే దహరాకాశంలో శ్రీచక్రాన్ని భావించి అక్కడ చేసే పూజ సమయాచారం అని వ్యవహరిస్తారు. వశిష్ఠ, సుఖ, సనక, సనందన, సనత్కుమార మొదలైన తంత్రపంచకానికి కూడా సమయ అని పేరు. ఆ విధానాన్ని అనుసరించి పూజించేవారే సమయాచారులు. దీన్నే లలితా సహస్రంలో పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అని చెప్పారనమాట. అయితే ఇప్పుడు మనం శ్లోకంలోకి వెళ్ళినట్లయితే, హిమాని హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ. హిమాని హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశి చరమ భాగే చ విశదౌ. నిశాయాం నిద్రాణం నిశిచరమ భాగే చ విశదౌ. మనకి ఈ బుక్లో నిద్రాణం అని ఉంది, నాకు దీర్ఘము అది కాదు, నిద్రాణం అనాలి. వరం లక్ష్మీపాత్రం శ్రియం అతి సృజంతౌ సమయినాం. వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం త్వత్పాదౌ జనని జయతః చిత్రం ఇహ కిం. సరోజం త్వత్పాదో జనని జయతశ్చిత్రమిహ కిం. ఇందులో హే జనని, ఓ మాత, హిమగిరి నివాసైక చతురౌ, మంచుకొండ యందు నివసించుట ఎందు, అంటే ఎప్పుడూ కూడా నువ్వు హిమగిరి యందు నివసించుచున్నటువంటి ఓ తల్లి, నిసి రాత్రి యందు, చరమ భాగేచ 4వ జామునందు, విశదౌ ప్రసన్నములైనటువంటి, సమయినాం సమయాచార పరులకు తన భక్తులకు, శ్రియం లక్ష్మిని అంటే సంపదను, అతి సృజంతౌ చాలా ఎక్కువగా మిక్కిలిగా, త్వత్పాదౌ నీ పాదములు, హిమాని హంతవ్యం మంచు మొత్తముచే నశింపచేయదగినదైనటువంటి, నిశాయాం రాత్రియందు, నిద్రాణం మోడ్పు చెందినదై, వరం ఇష్టమై, లక్ష్మీపాత్రం లక్ష్మి అధిష్ఠించుటకు యోగ్యమైనటువంటి పీఠమైన, సరోజం కమలమును, జయితః జయించుచున్నవి, ఇహ ఈ విషయమునందు, కిం ఏం ఆశ్చర్యం ఉంది తల్లి, అంటే దానికంటే ఇవి అత్యధికము గలవనుటకు వింత ఏమీ లేదని చెప్తున్నారనమాట ఇందులో శంకరాచార్యులు. అయితే ఏం చెప్తున్నారంటే, ఇందులో పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ, అంటే పద్మాలని ఓడించిన పాదాలు అని అన్నారు. ఎలాగా? నీ పాదాలు పద్మాలని జయించాయి తల్లి అని చెప్పడంలో ఆశ్చర్యం ఏముంది అంటే, ఇప్పుడు పద్మాలతో పోలిస్తే కనుక హిమాని హంతవ్యం, ఆ పద్మాలు మంచు వస్తే చాలు ముంచుకుపోతాయి. సూర్యకాంతి ఉన్నప్పుడు వికసిస్తూ ఉంటాయి, మంచు వచ్చినప్పుడు పద్మాలు వికసించవు. అంటే హిమాని హంతవ్యం అంటే పద్మం. హిమగిరి నివాసైక చతురౌ అంటే మంచుకి వికసించడమే కాదు, మంచు కొండల మీద తిరుగుతాయమ్మా. ఆ తల్లి పుట్టినిల్లు అదే కదా. హిమగిరి నివాసైక చతురౌ అంటే పాదం, హిమాని హంతవ్యం అంటే పద్మం. ఆ పద్మమేమో మంచు వచ్చినప్పుడు ముంచుకుపోతుంది, కానీ పద్మాలు అనేటటువంటి తల్లి యొక్క పాదాలు ముంచుకుపోవు, ఎప్పుడూ కూడా వికసిస్తూ ఉంటాయి ఆ మంచులో తిరుగుతూ ఉన్నా కూడా. ఎందుకంటే ఆ తల్లి పుట్టినిల్లు అదే కదా.
నిశాయాం నిద్రాణం, రాత్రి అవ్వగానే పద్మాలు ముంచుకుపోతాయి, అవి నిద్రపోతాయి. కానీ నీ పాదాలు ఏం చేస్తాయి తల్లి? నిశిచర్మ భాగేచ విశదవు, రాత్రి పగలు కూడా ప్రకాశిస్తూ ఉంటాయమ్మా. వరం లక్ష్మీ పాత్రం, అంటే పద్మాలు లక్ష్మీ నిలయాలు. కానీ నీ పాద పద్మాలు శ్రియమతి సృజంతౌ సమయనం, శ్రియం అతి, అతి అంటే చాలా ఎక్కువగా, మిక్కిలిగా శ్రియం సంపదలను ఇస్తుంది. ఎందుకంటే పద్మంలో ఉన్నటువంటి లక్ష్మికి పరిమితం ఉంది, పరిమిత కాలంలోనే ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆ తల్లి. ఎందుకంటే పద్మాలకి పరిమితి ఉంది కనుక. అంటే ఎలాగా, ఒక పద్మం వికసిస్తే రాత్రిపూట అది ఉండదు, ముంచుకుపోతుంది, పగటిపూట మాత్రమే. మరి పగటిపూట మాత్రమే పద్మంలో శోభ కనిపిస్తుంది. కానీ నీ పాదాలమ్మ, నీ పాదాలు అలా కాదు తల్లి, సర్వకాల సర్వావస్థల యందు ఎప్పుడూ వికసనాత్మకంగానే ఉంటాయి. సమయినాం అంటే ఉపాసకులకు, అంటే సమయులు అంటే భక్తులు అనమాట. అమ్మ భక్తులకు సమయాచార పరాయణులు అని పేరు. అమ్మ వారిని శివశక్తేక రూపంగా సాత్విక పద్ధతిలో, తాత్విక పద్ధతిలో, గురూపదేశ ప్రకారంగా ఉపాసించే వాళ్ళే సమయాచార పరాయణులు. అంతేకాకుండా సహస్రార కమలంలో ప్రకాశించేటటువంటి చంద్రకళ స్వరూపిణి అయిన దృష్టితో అమ్మవారిని ఉపాసించే వాళ్ళే సమయాచార పరాయణులు. అలాంటి వాళ్ళకి శ్రీయమతి సృజంతో, అంటే అఖండమైనటువంటి ఐశ్వర్యాలను నిరంతరం ప్రసరిస్తూనే ఉంటుంది ఆ తల్లి. ఇహల్లో ఇవ్వడమే కాదు, పరంలో మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తుంది ఆ తల్లి. ఆ దివ్యమైన పాదములు కానీ పద్మాల కంటే అధికములు అని చెప్పబడుతున్నాయి అన్నమాట. ఎందుకని? సరోజం త్వత్పాదౌ జనని జయితశ్చిత్రమేకం. అందుకని పద్మాలుని నీ పాదాలు జయించాయి అనటంలో ఆశ్చర్యం ఏముందమ్మా? అంటే పద్మాల కన్నా కూడా ఆ తల్లి పాదాలు వికసనాత్మకంగా ఉంటాయి. ఇక్కడ నిశిచర్మ భాగేన అనడంలో ఏంటంటే తెల్లవారుజామున అని ధ్వనిస్తుంది అనమాట. అంటే తెల్లవారుజామున చలి ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో కూడా అమ్మ మంచు కొండల్లో విహరించగలదు. ఎందుకంటే ఆమె పుట్టి పెరిగింది అక్కడే కదా మరి. అందుకనే మంచు తగిలితే ముడుచుకుపోయే కమలాలు అమ్మ పాదాలతో సరిపోవని శంకర్లు ఇందులో చెప్తున్నారనమాట. అందుకే లలితా సహస్రంలో దీనికే ఏమని చెప్పారు? పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అన్నారు కదా. అంటే ఏంటి? అందులో వాళ్ళేం చెప్పారు? వసిన్యాది వాగ్దేవతలు అంటే లలితా సహస్ర వ్యాఖ్యానంలో అమ్మవారి కాళ్ళు రెండింటి నుండి అద్భుతమైన తామర పూల కాంతి వంటి ఎర్రని కాంతి వస్తుందట. ఆ పాద కాంతి తామర పూల కాంతిని కూడా తిరస్కరిస్తుంది. అంటే తామర పూల కాంతి అమ్మ పాదాల కాంతి ముందు వెలవెళ్ళిపోతుంది అనమాట. అంటే తామర పూలను కూడా జయించేంత ఎర్రని సుకుమార కాంతి అమ్మ పాదాలది. సాధారణంగా పద్మాల కాంతి సౌకుమార్యం ఇంకా ఏ పుష్పానికి ఉండవు. అందుకే లక్ష్మీదేవి ఈ పుష్పాలనే తన ఆసనంగా చేసుకుంది ఆ తల్లి. బ్రహ్మ సృష్టికర్త అయి ఉండి కూడా ఈ పద్మాన్ని తనకు ఆసనంగా చేసుకున్నాడు. అంటే సౌకుమార్యానికి బ్రహ్మ, రంగు కోసం లక్ష్మి వీటిని స్వీకరించారు. ఏంటి? కమలాల్ని. అయితే మరి సరస్వతి తెల్ల తామర పూల సౌకుమార్యాన్ని విద్యాస్వరూపంగా భావించింది. ఎర్ర తామరలను సంపత్ స్వరూపంగా లక్ష్మి భావించింది. అంటే విద్యా సంపదలను అదుపులో పెట్టి అద్భుతమైన శక్తి కలిగినవి నా పాదాలు అని లోకానికి చాటడానికి అమ్మవారు తన పాదద్వయ కాంతితో పద్మాలను తిరస్కరిస్తోంది. అంటే అమ్మవారి పాదాలు రెండూ కూడా విద్యాలక్ష్మి స్వరూపాలు అని చెప్తున్నారనమాట. అందుకని మనం ఆ తల్లి పాదాలు పట్టుకుంటే అన్ని సంపదలు కూడా మనకి చేకూరుతాయి అన్నమాట. అలాగే ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకుంటే కనుక 1000 సార్లు చేసుకోవాలి. దీనివల్ల సర్పదోషాలు ఏమైనా ఉంటే నివారించబడతాయి. దీనికి నివేదన క్షీరపాయసం, మధువు, కదలీఫలం, నారికేళం ఇవి నైవేద్యం పెట్టుకోవాలి. కనుక ఆ తల్లి యొక్క పాదాలను పట్టుకుంటే కనుక ఆ తల్లి మనని అపారమైన సిరి సంపదలే కాదు, జ్ఞానం, విజ్ఞానం, మోక్షం అన్నీ కూడా ఆ తల్లి ఒక లహరిలాగా మనకి ప్రసాదిస్తుంది, అనుగ్రహిస్తుంది అన్నమాట. అటువంటి ఆ అమ్మవారి యొక్క లహరిలో మనం మునిగి తేల్దాము. ఆ అమ్మ అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.